శరణమయ్యప్ప. స్వామిలో ఈరోజు బీభత్సమైన వర్షం పడుతుంది ఈ లొకేషన్స్లో. ప్రజెంట్ ఇప్పుడు రీచ్ అయ్యాం. ఇది ఇళయరాజా గెస్ట్ హౌస్ అని ఉంటుంది. రీచ్ అయ్యాం ఇప్పుడే. మా స్వాములు వస్తారు. మా స్వాములు వాళ్ళకి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అడుగుదాం. స్వామి ఆత్మది బాంధవుని గణపతి సోదరుని సుబ్రహ్మణ్య సోదరుని ఓం శ్రీ స్వామి సతీష్ స్వామి గారు చెప్పండి స్వామి. వర్షం గట్టిగా పడుతుంది కదా, ఈ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? మాకు చాలా బాగా అనిపిస్తుంది. రాత్రి 10 గంటల నుంచి వర్షం పడుతుంది, పొద్దున ఉదయం కూడా పడుతుంది. ఇప్పుడు కూడా వానలు వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు దీక్ష టైం కూడా వర్షంలో వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కొండలు ఎక్కుతున్నాం వర్షంలో. భారీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళింది క్షేత్రమే కదా, క్షేత్రమే వెళ్ళాలి. ఇప్పుడు కొండలు ఎక్కుతున్నాం. ఇప్పుడు కష్టపడకుండా కొండలు ఎక్కుతున్నాం. ఇక మా గురుసామి చెప్పిండు జల్దీ వండి, ముదిరేడు గురుసామి చెప్పిండు జల్దీ వెళ్ళిపోండి, ఆటకాడ ఉండండి, మేము వచ్చేస్తామని చెప్పిండు. అందుకే వానలైనా ఎండ అయినా వెళ్ళిపోతున్నాం. కాళ్ళకు జర నొప్పులు అయినాయి. ఆ నొప్పుల బాధతో కూడా వెళ్ళిపోతున్నాం. ఇంత ఫుల్ వర్షంలో వెళ్ళిపోతున్నాం. ఇది ఓగని ఇంకా ముందుకు వెళ్ళాలి. మళ్ళా రేపు మళ్ళీ ఏడా పులిమేడకు మళ్ళా వెళ్ళాలి. ఇలా ఆర్టీ గీడ ఉంటది. అది అక్కడ తోమలో ఇది మొత్తం చూడండి. ఘాట్ రోడ్ నార్మల్ గా లేదు, దట్టమైన అడవి కూడా ఉంది. ఇది మొత్తం చూడండి. ఒకసారి స్వామిని అడుగుదాం. స్వామి ఇది మొత్తం చాలా ఘాట్ రోడ్ ఉంది కదా? జనాలు ఎక్కువ ఉన్నారు. వెళ్ళిపోతున్నాం. శబరిమల పోవాలి. రేపు వెళ్ళా పులిమేడ ఎక్కాలి. రేపు పులిమేడ ఎక్కాలి. రేపు ఓకే సాయంత్రం పోతున్నాం. ఇప్పుడు పులిమేడ రేపు మళ్ళీ పులిమేడ కాడ రేపు తీయాలి మళ్ళా. ఓకే స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి మా గురుస్వామి వచ్చారు. స్వామి పెద్ద గురుస్వామి ఈయన. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ ఎక్స్పీరియన్స్? ఇది మొత్తం కూడా రోడ్స్ కానీ వాతావరణం కానీ ఎలా అనిపిస్తుంది మీకు? శరణం స్వామి. శరణమయ్యప్ప. దివ్యజ్యోతి శబరిమల మహాపాదయాత్ర ఇవాళ 36వ రోజు చేరుకుంది స్వామి. ఈ యాత్ర మహా అద్భుతం స్వామి. ఒక్కసారైన జీవితంలో ఈ మహాపాదయాత్ర చేయండి స్వామి. మీ అనుభూతులను మీరే చెప్తారు. ఈ వాతావరణం మనం ఇంటి దగ్గర ఎక్కడ చూడలేము స్వామి. వర్షం పడుతున్నా, ఎండ ఓడుతున్నా, ఏదేమున్నా మా గమ్యం అయ్యప్ప స్వామి సన్నిధానం స్వామి. చివరి ఘట్టాలకు చేరుకున్నాం స్వామి. ఇంకొక రోజు అయితే మా శబరిమల మహాపాదయాత్ర పూర్తి కాబోతుంది స్వామి. ఈరోజు మేము ఉండి కేరళలోకి ఎంట్రీ కాబోతున్నాం స్వామి. మన తెలుగు 2 రాష్ట్రాలు దాటుకొని తమిళనాడు, ఇవాళ కేరళలో చివరి రోజు ఎంట్రీ కాబోతున్నాం స్వామి. రేపు పులిమేడ దగ్గరలో బస చేసి ఉదయాన్నే ఆ శబరిమల పులిమేడకు బయలుదేరుతాం స్వామి. రేపు పులిమేడ దిగగానే మధ్యాహ్నం అలా మాకు అయ్యప్ప స్వామి హరిహర సుతుని అయ్యప్ప స్వామి దర్శనం కాబోతుంది స్వామి. మా స్వాములందరికీ చాలా సంతోషంగా ఉంది. రేపు హరిహర సుతుని చూసి మనసారా తరించి ఆ నెయ్యాభిషేకం చేసుకొని మా యాత్రని పూర్తి చేసుకోబోతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప.